హాయ్ ఫ్రెండ్స్, పనసకాయని చూసారా? ఇదిగోండి ఒలిసే విధానం. చేతులకు ఫుల్గా నూనె పట్టించాను, లేకపోతే మొత్తం రసం అంతా కారిపోతుంది. చాలా బాగున్నాయి కదా, కాకపోతే చిన్నగా ఉన్నాయి గింజలు అంతే. కరెక్ట్ టైం ఇది. మరీ పండలేదు, మరీ పచ్చిగా లేవు. చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చివేమో కూర చేసుకుంటారు, పండువేమో ఇలా తిని ఈ గింజలు ఉంటాయి కదా లోపల, ఈ గింజల్ని బిర్యానీ చేసుకుంటారు. పనస గింజల బిర్యానీ అని కర్రీ చేసుకుంటారు, కాల్చుకొని తింటారు, ఉడకబెట్టుకొని తింటారు. ఒక్కటేమిటి భలేగా ఉంటుంది. అంతేకాదండి, ఇది తీసేసిన తర్వాత ఈ వేస్ట్ పార్ట్ ఉంటుంది కదా, వీటికి వానపాములు బాగా అట్రాక్ట్ అవుతాయి. ఇవి కనుక మనం కంపోస్ట్లో వేసుకున్నాం అనుకోండి, కంపోస్ట్ చాలా త్వరగా హెల్దీగా తయారవుద్ది. మన చెట్లకి బూస్ట్ అని చెప్పచ్చు. మీరు ఎప్పుడైనా పనసకాయ తిన్నారా? మీకు ఇష్టమేనా? టేస్ట్ చేయండి ఎలా ఉందో. చూసారా, జిగురు వచ్చేస్తుంది. నూనె రాసుకోకపోతే మన చేతులకు వదలదు. ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.